అందుకే నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే రెసిపీ బియ్యపిండి వడియాలు. సింపుల్ టిప్స్తో చాలా టేస్టీగా క్రిస్పీగా ఈ బియ్యపిండి వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీ కోసం నేను ఒక చిన్న కప్పు బియ్యపిండికి 5 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. కారం బట్టి మీరు యాడ్ చేసుకోండి. వీటిని మిక్సీ పట్టేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి కారం బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను ఒక కప్పుతో బియ్యపిండిని తీసుకుంటున్నాను. దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకుని బియ్యపిండిని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు బియ్యపిండికి 2 కప్పుల వాటర్ తీసుకున్నాం కదా, మిగిలిన ఇంకా 6 కప్పుల వాటర్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి. 1 కప్పు బియ్యపిండికి మొత్తం కలిపి 8 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా 2 కప్పుల వాటర్ ఇలా వేసుకుని కలిపేసుకుంటున్నాం కాబట్టి మిగిలిన 6 కప్పుల వాటర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన మిగిలిన 6 కప్పుల వాటర్ని పెట్టుకోవాలి. బియ్యపిండి తీసుకున్న కప్పుతో 6 కప్పుల వాటర్ వేసేసుకున్నాను. స్టవ్ పైన పెట్టుకుని దీన్ని బాయిల్ చేసుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండి వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చాలా త్వరగానే ఇది ఉడికిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం వేడి తగ్గాలండి. మరీ వేడిగా వేసుకున్న కవర్ బాగా కరిగిపోతుంది. కొంచెం వేడి తగ్గిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఈ విధంగా వడియాల్ని పెట్టుకోవాలి. ఒక రోజంతా దీన్ని ఎండలో పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా ఎండిపోతాయండి. ఈవినింగ్ కల్లా ఇలా ఎండిపోయాయి. ఎండ ఎక్కువగా ఉంటే 1 డేలోనే ఎండిపోతాయి, లేదంటే నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఎండలో పెట్టుకోండి. ఇలా ఎండబెట్టుకుంటే మనం 1 సంవత్సరం పాటు వీటిని స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజులు నిలవ ఉంటాయి. ఎక్కువగా పెట్టుకుంటే మనం సంవత్సరం పాటు వీటిని నిలవ పెట్టుకోవచ్చు. మనకి కావాల్సినప్పుడు ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. చాలా సింపుల్ రెసిపీ కూడా. ఎండ ఉంటే మనకి 1 డేలోనే ఇవి ఎండిపోతాయి కూడా. చూసారు కదా, బియ్యపిండి వడియాలు చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.